హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాచ్. ఈ రోజు ఈ వీడియోలో ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న థ్రిల్లర్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ చూద్దాం. అయితే ఏ మూవీ ఎవరికి సూట్ అవుతుందో తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి సినిమా అందరికి నచ్చకపోవచ్చు. అండ్ ఈ వీడియో త్రూ అవుట్ కూడా నాన్ స్పాయిలర్ వీడియో. సో ఆ మూవీస్ ఏంటో చూసే లోపు మన ఛానల్ కంటెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేసి మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇక స్ట్రీమింగ్ మొదలెట్టేద్దాం. ఆ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఏంటో చూసేలోపు రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన మలై కొట్టై వాలిబన్ మూవీ కోసం ఒకసారి మాట్లాడుకుందాం. మూవీ అయితే చాలా స్లోగా ఉంది, అందరికీ నచ్చకపోవచ్చు. బట్ పీరియాడికల్ డ్రామా నచ్చిన వాళ్ళు ఒకసారి అయితే లుక్ వేయొచ్చు, అది కూడా కొంచెం కష్టంగా. ఈ మూవీలో మాక్సిమం పార్ట్ మల్ల యుద్ధాల కోసం ఉంటుంది. ఆ మల్ల యుద్ధాల్లో గెలిచిన వాళ్ళకి ఆ రాజ్యం, అక్కడ ఉన్న మనుషులు ఎటువంటి ఫెసిలిటీస్ అందిస్తారు, ఇలాంటి విషయాలు పీరియాడికల్ యాక్షన్ డ్రామా కింద డైరెక్ట్ చేసిన ఈ మూవీ అయితే కొంచెం స్లో అనే చెప్పాలి. ఈ మూవీ మీకు హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 7 సా 10. హాలీవుడ్ మూవీస్ అండ్ సిరీస్ బాగా ఇష్టపడ్డ వాళ్ళకి సా సిరీస్ అయితే పరిచయం అక్కర్లేని సిరీస్. ఫైనల్ డెస్టినేషన్, సా ఇటువంటి సిరీస్ థ్రిల్లర్ లవర్స్ కి బ్రెయిన్ పజిల్ లాగా మాత్రమే కాకుండా మిమ్మల్ని థ్రిల్లింగ్ కి కూడా గురి చేస్తుంది. మెయిన్ గా ఈ సా సిరీస్ అయితే కొంచెం గుండె పట్టుకొని చూడాల్సిందే, ఎందుకంటే ఒకరిని ఒకళ్ళు చంపుకోవడం. ఎందుకంటే ఈ మూవీ మొత్తం ఒక గేమ్ లా ఉంటుంది. ఆ గేమ్ లో వాళ్ళకి వాళ్ళే బలవ్వడం, వాళ్ళని వాళ్ళే ఎందుకు చంపుకుంటున్నారో తెలియక. సో ఈ మూవీ అందరికి రికమెండెడ్ కాదు, మెయిన్ గా వీక్ హార్టెడ్ కి. ఇలాంటి మూవీస్ చూసినా ఈ కంటెంట్ పెద్దగా ఎంకరేజ్ చేయకూడదు. ఈ మూవీ వరకే చూడండి, అంతకు మించి ఎక్కువ ఆలోచించొద్దు. సో ఈ సా 10 అది తెలుగులో రావడం సా సిరీస్ ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. ఈ మూవీ చూడాలంటే యాపిల్ టీవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 6 సైంధవ్ పక్క ఓటీటీ మూవీ. థియేటర్ లో కన్నా ఓటీటీలోనే పెర్ఫెక్ట్ అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ నెట్ఫ్లిక్స్ లో గానీ మిగిలిన ఓటీటీలో గానీ చాలా చూసుంటాం. అందుకనే థియేటర్ లో మాత్రం మీకు అంత పెద్ద ఇంపాక్ట్ అనిపించకపోవచ్చు, బట్ ఓటీటీలో అలా వెళ్ళిపోతాయి కదా కొన్ని మూవీస్, టైం పాస్ కొద్ది అలా చూస్తాం. సో అలా వెళ్ళిపోయే మూవీ సైంధవ్. తన క్రైమ్ పాస్ట్ ని వదిలేసిన సైంధవ్ మళ్ళీ ఆ డార్క్ క్రైమ్స్ సిచ్యువేషన్ లోకి అడుగు పెడతాడు సైంధవ్. అలా ఎందుకు జరిగింది, దానికి కారణం ఏంటి, ఇలాంటి విషయాలు ఒక యాక్షన్ థ్రిల్లర్ గా శైలేష్ కోనేరు బాగానే డైరెక్ట్ చేశారు. బట్ రెగ్యులర్ మూమెంట్స్ అవడం వల్ల మూవీలో కొత్తదనం అయితే ఏమి ఉండదు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీతో పాటు ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 5 యాంటోనీ. జోజో జార్జ్, కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన యాంటోనీ మూవీ ఎప్పటి నుంచో ప్రైమ్ వీడియోలో మలయాళంలో స్ట్రీమ్ అవడం చూసి తెలుగులో ఉంటే బాగును, తెలుగు ఆడియన్స్ కి మంచి టైం పాస్ మూవీ దొరుకుతుంది అనుకునేవాడిని. సో అనుకున్నట్టే తెలుగు డబ్డ్ వెర్షన్ ఓటీటీలోకి ఎంటర్ అయింది. యాంటోనీ ఒక రివెంజ్ డ్రామా. యాంటోనీ చిన్నప్పుడే నమ్మక ద్రోహం వల్ల వాళ్ళ పేరెంట్స్ ని కోల్పోతాడు. అలాంటి స్థితి నుంచి యాంటోనీ ఆ ఊరినే శాసించే విధంగా ఎలాగెదిగాడు. అలా ఎదిగితే సరిపోతుందా, అక్కడ యాంటోనీ అంటే పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి యాంటోనీ మధ్య జరిగే కథాంశమే ఈ మూవీ అయితే రెగ్యులర్ డ్రామా లాగా కనిపించినా మిమ్మల్ని ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్ అనుకునేటప్పుడే ఒక కొత్త స్ట్రీమ్ లోకి టర్న్ అవుతూ ఉంటుంది ఈ మూవీ. సో చూసిన ఆడియన్స్ కి ఎక్కడో కూడా బోర్ కొట్టదు. ఈ మూవీని ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఈ మూవీ తెలుగు డబ్డ్ వెర్షన్ మీకు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో ఏం ప్రాబ్లం లేకుండా చూడొచ్చు. ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ కావాలనుకున్న వాళ్ళు ఈ మూవీ వైపు ఒక లుక్ వేయండి. నంబర్ 4 చావీర్ పొలిటికల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. మలయాళంలో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అందుకుంది ఈ మూవీలో లీడ్ రోల్స్ అయిన కుంచాకో బొబ్బన్ అండ్ ఆంటోనీ వర్గీస్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో ఈ మూవీని ఓ రేంజ్ కి తీసుకెళ్లారు. అశోకన్, ముస్తఫా, ఆసిఫ్ అండ్ థోమస్ ఒక పొలిటికల్ పార్టీ గోండాల కింద సిటీలో చలామణి అవుతుంటారు. ఆ పొలిటికల్ పార్టీ కోసం ఒక మర్డర్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఆ మర్డర్ నుంచి ఎలా తప్పించుకున్నారు, అసలు తప్పించుకున్నారా లేదా, ఆ కార్నర్ లో నడుస్తుంది ఈ మూవీ ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. మెయిన్ గా మూవీలో హైలైట్ కంటెంట్ అయితే ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ, దాంతో పాటు మ్యూజిక్ కూడా. ఈ మూవీని వేరే లెవెల్ కి తీసుకెళ్లాయి. అయితే ఆ మర్డర్ లో ఇన్వాల్వ్ అయిన ఆ నలుగురు ఆ మర్డర్ నుంచి ఎస్కేప్ అయ్యారు లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ చావీర్ మూవీ చూడాల్సిందే. ఒక మంచి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ విత్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకుంటే ఈ మూవీని తప్పకుండా చూడొచ్చు. మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. ఈ మూవీ మీకు సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో.
నంబర్ 3 సభానాయకన్. అశోక్ సెల్వన్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ మూవీ యాక్చువల్లీ క్రైమ్ థ్రిల్లర్ అటువంటి మూవీ అయితే కాదు. బట్ ఈ మూవీలో సభ అసలు తనకున్న లవర్స్ లో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్న ఒక సింపుల్ అండ్ రొమాంటిక్ థ్రిల్లింగ్ కంటెంట్ లాగా అనిపిస్తుంది చూసిన ప్రతి ప్రేక్షకుడికి. ఒకవైపు నవ్విస్తూనే చూసిన ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తుంది. ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. లాస్ట్ మంత్ వచ్చిన జో తర్వాత అంత మంచి కంటెంట్ ఈ మూవీ. మిమ్మల్ని ఆ మూవీ ఇంప్రెస్ చేస్తే ఈ మూవీ ఒక రొమాంటిక్ కామెడీ కింద ఇంకా ఇంప్రెస్ చేస్తుంది. ఫ్యామిలీతో అయితే తప్పకుండా చూడండి, మీకు మంచి టైం పాస్. లాస్ట్ కి తనకు ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ లో సభ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడు అన్న ఒక థ్రిల్లింగ్ మీలో బిల్డప్ చేసి లాస్ట్ వరకు మూవీని మిస్ అవ్వకుండా మిమ్మల్ని స్క్రీన్ కి తప్పకుండా అతికిస్తుంది ఈ మూవీ. సో డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ మీకు హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 2 నన్ 2. కంజూరింగ్ సిరీస్ నుంచి వచ్చిన మరో మూవీ నన్ 2. ఓల్డ్ మొత్తం కంజూరింగ్ సిరీస్ కి వచ్చినంత ఆదరణ మరే హర్రర్ సిరీస్ కి రాలేదు. మంచి థ్రిల్లింగ్ అండ్ హర్రర్ కంటెంట్ తో ఈ కంజూరింగ్ సిరీస్ లో వచ్చిన మిగిలిన సిరీస్ కూడా హర్రర్ మూవీస్ నచ్చిన వాళ్ళకి తప్పకుండా నచ్చుతాయి. సో అదే కోవలోకి వచ్చిన నన్ 2 ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. నన్ 2 నన్ 1 లాగే మంచి హర్రర్ కంటెంట్ విత్ థ్రిల్లింగ్ సీన్స్ తో హర్రర్ మూవీస్ ని ఇష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. మరి నన్ 1 చూడలేదు, నన్ 2 చూడొచ్చా అంటే తప్పకుండా చూడొచ్చు. అండ్ ఎక్కడా కూడా అడల్ట్ కంటెంట్ అయితే మీకు కనబడదు. ఒక మంచి టైం పాస్ ఈ మూవీ. మరీ సూపర్ గా భయపడిపోతారని నేను చెప్పను గానీ మూవీ చూసినంత వరకు మీకు బోర్ అయితే కొట్టనివ్వదు. ఇంకా మంచి సౌండ్ ఎఫెక్ట్స్ తో చూస్తే ఈ మూవీ మీకు మంచి టైం పాస్. ఇప్పటి నుంచో ప్రైమ్ వీడియోలో రెంట్ కి దొరుకుతున్న ఈ మూవీ జియో సినిమాలో ప్రీమియం కంటెంట్ లోకి వచ్చింది. తెలుగు డబ్డ్ వెర్షన్ అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కంజూరింగ్ సిరీస్ నచ్చిన వాళ్ళు నన్ సిరీస్ లో వచ్చిన ఈ సెకండ్ పార్ట్ కూడా ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. పార్ట్ 1 లో ఎండ్ అయిన నన్ మళ్ళీ పార్ట్ 2 లోకి ఎందుకు వచ్చింది? దానికో ఎయిమ్ ఉందా లేదా గోల్ ఉందా? అఫ్ కోర్స్ దెయ్యాలకి ఏం గోల్ అని అనుకోవచ్చు, బట్ జనాలు పీకు తినడానికి ఏదైతే ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే లెట్స్ క్లిక్ జియో సినిమా. అండ్ నంబర్ 1 పోచర్. పోచర్ మలయాళం లాంగ్వేజ్ క్రైమ్ వెబ్ సిరీస్. ఇప్పటి వరకు చాలా వెబ్ సిరీస్ చూసుంటాం, అది కూడా క్రైమ్ థ్రిల్లర్స్. మనుషుల్ని చంపితేనే క్రైమా, మిగిలినవి జీవాలు కాదా అని అనుకున్న వాళ్ళకి పోచర్ ఒక ఆన్సర్. జంతువుల్ని తమ సొంత లాభాల కోసం అతి కిరాతకంగా చంపి వాటి యొక్క బాడీ పార్ట్స్ స్మగల్ చేసుకుని బతికే కొన్ని గ్యాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఉండే ఉంటాయి, అది అందరికీ తప్పకుండా తెలుసు. అలాంటి గ్యాంగ్స్ ని ట్రేస్ చేసే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాయి, కొన్ని వాస్తవ సంఘటనలకి కల్పితాలు యాడ్ చేసి ఈ పోచర్ క్రైమ్ సిరీస్ వెల్ మేడ్ గా క్రాఫ్ట్ చేశారు. అసలు ఏమీ తెలియని జంతువుల్ని ఎందుకు చంపాలి? ఆ సీన్స్ చూస్తేనే చాలా బాధేస్తుంది. అది సెన్సిటివ్ హార్ట్స్ కి అయితే ఇంకా ఎక్కువ పెయిన్ కలుగుతుంది. ఈ సిరీస్ మొత్తం ఒక డాక్యుమెంటరీ సిరీస్ లాగా అనిపిస్తుంది. అడవిలో వాటి మధ్యలో ఉన్నట్టు మంచి ఫీలింగ్ ఇస్తుంది వెబ్ సిరీస్. సో ఒక క్రైమ్ వెబ్ సిరీస్, అది ఒక డాక్యుమెంటెడ్ వెర్షన్ లో కావాలనుకున్న వాళ్ళు ఈ వెబ్ సిరీస్ ని మిస్ అవ్వద్దు. ఈ సిరీస్ తెలుగు డబ్డ్ వెర్షన్ మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న మూవీస్ లో ఏ ఒక్కటి నచ్చినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.